నిద్ర లేకుండా ఎవడు బతకలేడు, తిండి లేకుండా ఎవడు బతకలేడు. రోటీ కపడా మకాన్ అంటారు, బాగోదని చెప్పేసి సెక్షన్ పెట్టలేదు అంతే. రోటీ కపడా ఔర్ మకాన్, రోటీ కపడా మకాన్ ఔర్ సెక్స్. సెక్స్ అంటే ఇంకొకరు దొరకక్కర్లేదు కదా, మరికి మనుషులు దొరకనప్పుడు జైల్లో ఖైదీలు కానీ హాస్టల్లో విద్యార్థులు కానీ సెల్ఫ్గా చేసుకోవడం కూడా అది కూడా సెక్స్లో పార్టే. మరి భార్య భర్త దొరకనప్పుడు ఏం చేస్తారు? అది భర్త చనిపోయిన భార్యలు, భార్య చనిపోయిన భర్తలు. సో మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి ఫుడ్ తింటే సెక్సువల్గా ఫిట్ అవుతారు, ఎటువంటి ఆలోచనలు ఉంటే సెక్సువల్గా అన్ఫిట్ అవుతారు. నిద్రకి సెక్స్కి సంబంధం ఏంటి? ఎంత సైంటిఫిక్గా వచ్చిన పుస్తకం మీకు ఎక్కడా లేదండి. తెలుగులో సెక్స్ సైన్స్ మీద కావచ్చు, మరొకటి మీద చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇది ప్యూర్ సైంటిఫిక్గా చాలా క్లియర్గా లేటెస్ట్ అప్డేట్స్ తోటి రాసిన బుక్ అండి. సో మీరందరూ చదవండి. ఆర్గాజానికి మనసుకి సంబంధం అండి. స్త్రీలలో ఆర్గాజం ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు రాదు, పురుషుల్లో ఆర్గాజం ఎలా ఉంటుంది, స్త్రీలో ఆర్గాజం రాకుండానే చాలామంది సెక్స్ ఫినిష్ చేస్తుంటారు. అలాగే జీ స్పాట్ అంటే ఏంటి, క్లిటరస్ని ఎలా స్టిమ్యులేట్ చేయాలి, ఎలాగా అద్భుతాలు చేయాలి, ఇవన్నీ మిక్స్ చేయడం ఎలాగా, ఆర్గాజం రావాలంటే ఏం చేయాలి, స్త్రీకి కావాల్సిన ఎన్ని రకాల ఎగ్జైట్మెంట్ స్టేట్, ఫ్లాష్ స్టేట్, ఆర్గాజ్మిక్ స్టేట్, రెజల్యూషన్ స్టేట్, రకరకాల స్టేజ్లు ఉంటాయి సెక్స్లో. ఆ స్టేజ్ల పట్ల అవగాహన తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే జపాన్ లాగా ఉంటారు, జంప్ అండ్ పంపెట్ నైట్ లాగా మారిపోతారు. వస్తారు, చేస్తారు, నిద్రపోతూ కక్కేస్తారు, పడుకుని పోతారు మగాళ్ళందరూ కూడా. పిల్లలకి అదొక్కటి సరిపోదండి. ఆ విషయం తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ స్త్రీలకు కావాల్సింది ఏం కోరుకుంటారు, ఏమి ఇవ్వాలని చెప్పాను. సెక్స్ కంటే ఇంపార్టెంట్ రొమాన్స్ అనే పుస్తకం, సెక్స్ అండ్ రొమాన్స్ అనే బుక్ ఉంది. ఫోర్ ప్లే కానీ, సెన్సువల్ కమ్యూనికేషన్, స్ట్రెస్ ఫ్రీ మైండ్ కానీ, రకరకాల నవీన శృంగార పద్ధతులు, శృంగారం ముందు పెళ్ళి, సెక్స్కి ముందు ఏం చేయాలి, సెక్స్ టైంలో ఏం చేయాలి, బూతులు ఎలా మాట్లాడాలి, రొమాంటిక్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఫ్లర్టింగ్ అంటే ఏంటి, లేదా ఒకటి సెక్స్ తర్వాత ఎలా బిహేవ్ చేయాలి, పిల్లలు ఏం కోరుకుంటారు, ఓన్లీ సెక్స్ కంటే ఇంపార్టెంట్ ఏంటి, దేహాల సైజులు కానీ, సైకిల్ కానీ, బాడీ కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎన్ని రకాలో చెప్పానండి. మీరు వాడుకోండి సార్, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. సో 35-40 చాప్టర్లో చెప్పవలసిన విషయాలని చెప్పేసి బేసిక్ నాలెడ్జ్ అంతా దీంట్లో ఉంటుందన్నమాట. పుస్తకం పెద్దది, ప్లస్ ఎక్కువ చాప్టర్లు కూడా మీకు ఉంటే ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. మ్యాటర్ అంతా కూడా సులభంగా, ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు ఉంటుంది. సెక్స్ సైన్స్ పట్ల అవగాహన పొందండి, మాస్టర్బేషన్ పట్ల అవగాహన పొందండి, ఫోన్ అడిక్షన్ పట్ల అవగాహన పడండి. పిల్లలు ఏం కోరుకుంటారో అది ఇవ్వడానికి రెడీగా ఉండండి.